పసుపు సేద్యం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మెరుగైనటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు కలగడం కొరకు, వారు పండిస్తున్నటువంటి పంటకు ధర రెట్టింపవడం కొరకు, అలాగే పసుపు ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసి అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసుకునేటటువంటి అవకాశం కావాలని చెప్పి ఎన్నో దశాబ్దాలుగా నిజామాబాద్ రైతులు అనేక పోరాటాలు చేసిండ్రు, అనేక ఉద్యమాలు చేసిండ్రు. అయితే వారందరి కోరిక మేరకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పసుపు బోర్డును ఆమోదించి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తోంది. నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో నిజామాబాద్కు వచ్చి హామీ ఇచ్చి అనౌన్స్ చేసిన విధంగానే ఎల్లుండి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా అమిత్ షా గారు వచ్చి ప్రారంభించనున్నారు. ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్గా కూడా నిజామాబాద్ వాసి రైతు పల్లె గంగారెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు 2014లో భారత ప్రధాని అయిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం ఎంత అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎన్ని బృహత్తరమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరిచింది అనేటువంటిది నిజంగా కూడా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏమైతే మాట్లాడిందో అదే మాటలు మాట్లాడుకుంటా పాడిందే పాడరా అనేటువంటిది ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. ఆ సామెతను 1కి 10 సార్లు రిపీట్ చేస్తున్నారే తప్ప నిజంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది, అంతకంటే మెరుగ్గా తెలంగాణ రైతులకు మేమేం చేయగలుగుతాం అనేటువంటి సోయి మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా లేకుండే. 2014 నుంచి 2025 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలను కేవలం తెలంగాణ వ్యవసాయ రంగం మీదనే ఖర్చు పెట్టింది. 1-2 కాదు, 2 లక్షల కోట్ల రూపాయలను ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంక్షేమం కొరకు ఖర్చు పెట్టింది. ఇవేమి మేము వట్టిగా గాలికి చెప్తున్నటువంటి మాటలు కాదు, లిఖితపూర్వకంగా లెక్కల్లో తేలినటువంటి అంశాలు. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా వడ్ల కొనుగోలు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు 6% పెరిగింది. 6 రెట్లు, 6% కాదు, 6 రెట్లు పెరిగింది. 2014 సమయంలో ఆనాడు వడ్లు కొనేటందుకు ఖర్చు చేసినటువంటి పైసలు 3,404 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు అయినటువంటి ఖర్చు. ఇవాళ 2023-2024కు ఒక్క సీజన్కే 20,998 కోట్ల రూపాయలను ఖర్చు చేసిండ్రు. మొత్తంగా లెక్కేసుకుంటే ఈ రోజు వరకు 1,57,556 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కేవలం వడ్లు కొనేటందుకే ఖర్చు చేసింది. 1,57,556 కోట్లు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణలో పండిస్తున్నటువంటి పత్తికి కూడా డబల్ ధర, వరికి డబల్ ధర, పత్తికి డబల్ ధర అయింది ఇప్పటికి ఈ 11 సంవత్సరాల్లో. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 58,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పత్తిని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసింది. మరి అలా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మేము అధికారంలోకి వస్తే 14 పంటలకు ఒక్కొక్క పంటకు ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు.
అది మూడు పంటలకు ఎగ్గొట్టి మొన్నటి యాసింగ్లో కేవలం కొంతమంది రైతులు, సగం మంది రైతులు అప్పటికే అమ్ముకున్నారు. మిగిలినటువంటి సగం మంది రైతులకు క్వింటాలకు 500 బోనస్ సన్నాలకు ఇస్తున్నామని చెప్పి సగం మందికి ఇచ్చి ఇంకా సగం మందికి ఎగ్గొట్టి వీళ్ళు మొదలుపెట్టినాక కూడా ఆ సగం మందిలో కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆ బోనస్ పైసలు పడలే. ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం. కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం, ఒక్క వరి గింజ లేకుండా, ఒక్క పత్తి బేల్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర రైతుల దగ్గర నుంచి. ఇప్పటికీ 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొన్నాం. మీరిస్తా అన్నటువంటి బోనస్ బరాబర్ తెలంగాణ రైతులకు ఇవ్వాల్సిందే. వచ్చే సీజన్ నుంచి, ఈ వానాకాలం నుంచి మీరు హామీ ఇచ్చినటువంటి 14 పంటలకు 500 రూపాయల బోనస్ ప్రతి పంటకు క్వింటాల్కు ఇవ్వాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక అంశం, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 19 విడతలుగా ఇప్పటికీ తెలంగాణ రైతుల అకౌంట్స్లలో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి డబ్బు 27,488 కోట్లు. 27,488 కోట్లు అక్షరాల ఈ 19 విడతలుగా తెలంగాణ రైతుల అకౌంట్లకు వచ్చిన పైసలు. ఒక్కసారి మాటిస్తే, ఒక్కసారి మొదలు పెడితే ఈనాటి వరకు బ్రేక్ కాలేదు ఆ స్కీమ్ ఏదైతే ఉందో. రైతులు ఎదురు చూడకముందే అకౌంట్లకు పైసలు వచ్చినాయి. మరి వరంగల్ రైతు డిక్లరేషన్ పెట్టి సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ గారిని పిలిచి రాహుల్ గాంధీ గారి చేత మాట్లాడిపించి వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 15,000 రూపాయల రైతు భరోసా, ప్రతి కౌలు రైతుకు 15,000 రూపాయల రైతు భరోసా, ప్రతి రైతు కూలీకి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పటికీ 2023లో వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు వానాకాలం పంటకు పెండింగ్, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 2024 యాసంగి ఇయ్యలే, వానాకాలం ఇయ్యలే. 2025లో మొన్న అయిపోయినటువంటి యాసంగి పంటకు సగం రైతులకు ఇచ్చిండ్రు. మళ్ళా రేపు ఇప్పుడు వానాకాలం పంట స్టార్ట్ అవుతుందని ఈ ఒక్క విడతనే రైతుల అకౌంట్ల పైసలు వేసిండ్రు. ఎందుకు వేసిండ్రు అంటే అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టికే ఓట్లు అడగనీకి పోతే రైతులు చీపురు కట్టలు పట్టుకొని ఎల్లగొడతారన్నటువంటి భయానికి కేవలం ఓట్ల రాజకీయాల కోసం ఒక్క విడత వేసిండ్రు. లెక్కకైతే 2023 వానాకాలం, 2024 యాసంగి వానాకాలం, 2025 యాసంగి సగం. మీరు ఇస్తాన్నటువంటి 15,000 కాకుండా 12,000 చొప్పున లెక్కేసినా మీరు ఒక్కొక్క రైతుకు 21,000 బాకీ ఉన్నారు. ఇప్పటికీ 6,000 రూపాయలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. 9 రోజులలో 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక్క రైతుకి మీరు ఎకరానికి 6,000 ఇచ్చే ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు. మరి మీరు బాకీ ఉన్న 21,000 రూపాయలు ఎవరిస్తారో ఇవాళ మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ రైతులకి. తెలంగాణ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, బాకీ ఉన్న పైసలు కూడా రైతుల అకౌంట్లలో వేయండి. రైతు కూలీలందరికీ బాకీ ఉన్నటువంటి పైసలు వాళ్ళ అకౌంట్లలో వేయండి. కౌలు రైతుల లిస్టు బయట పెట్టి వాళ్లకు కూడా న్యాయబద్ధంగా రైతు భరోసా పైసలు వేయాల్సిందే అని చెప్పి బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎంఎస్పి 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 12 సార్ల ధరలను పెంచింది. రైతు ఉత్పత్తుల ధరలు పెంచి రైతులకి డబ్బు చేతికి అందాలే, ఆరుగాలం తిప్పలబడ్డటువంటి రైతులకి పంట అమ్ముకుంటే దిగుబడి పైసలు వాళ్ళు బతికేటందుకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 12 సార్లు పెంచినాం. వరి 2014లో క్వింటన్ వరి ధాన్యం 1,059 రూపాయలు ఉంటే ఇవాళ 2,369 రూపాయలు ఉన్నది. ఆనాడు మొక్కజొన్న 1,090 రూపాయలు ఉంటే ఇవాళ 2,400 రూపాయలు ఉన్నది. ఆనాడు పత్తి 4,010 రూపాయలు ఉంటే ఈనాడు 8,110 రూపాయలు ఉన్నది. ఇది కేంద్రానికి ఉన్న నిబద్ధత. మీరు